మొన్న యువగలం పాదయాత్ర, నేడు శంఖారావం యాత్ర. పేరు ఏదైనా సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యం. ఆ దిశగానే అన్ని ప్రయత్నాలు చేస్తోంది ఏపీలో విపక్ష కూటమి. ఇందులో భాగంగా పార్టీ శ్రేణులతో పాటు సామాన్య ప్రజానికంలో చైతన్యం నింపడమే ప్రధాన ఉద్దేశంగా సమర సంఘం మోగించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. మరి ఎన్నికల వేళ ఇచ్చాపురం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర టీడీపీకి ఎలాంటి మైలేజ్ ఇవ్వనుంది? వైసీపీని పక్కకు నెట్టి టీడీపీ జనసేన కూటమిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఎంత మేర ఉపయోగపడనుంది? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది టీడీపీ. 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని అధికారంలోకి రాకుండా చేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్న తెలుగుదేశం పార్టీకి జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం కలిసి రావడంతో రెట్టించిన ఉత్సాహంతో యుద్ధానికి సిద్ధమవుతోంది విపక్ష కూటమి. ఇప్పటికే పలుమార్లు భేటీ అయిన టీడీపీ జనసేన పార్టీ అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సీట్ల సర్దుబాటు, అసంతృప్తులను బుజ్జగించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అటు ఇటీవల ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీతో పొత్తు కుదుర్చుకునే అంశంపై కమలం అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాతోనూ చర్చలు జరిపారు. అయితే పొత్తు చర్చలు సానుకూలంగా జరిగాయని, త్వరలోనే ఉమ్మడిగా సీట్ల ప్రకటన ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని అనుకున్నట్లుగా సాగితే ఈ నెలాఖరులోగా ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఓవైపు రెండు పార్టీలకు చెందిన అగ్రనేతలు పొత్తుల వ్యవహారాలు, సీట్ల సర్దుబాటులో బిజీగా ఉంటే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాత్రం సార్వత్రిక ఎన్నికల కోసం తన ప్రచారాన్ని ప్రారంభించారు. పార్టీ శ్రేణులతో పాటు సామాన్య ప్రజానికంలో చైతన్యం నింపడమే లక్ష్యంగా శంఖారావం పేరుతో యాత్ర మొదలుపెట్టారు లోకేష్. ఈ నెల 11న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వేదికగా తన ప్రచార పర్వాన్ని ప్రారంభించిన ఆయన వైసీపీ సర్కారు తీరును ఎక్కడికక్కడ ఎండగడుతూ ముందుకెళ్తున్నారు. ప్రత్యేకించి ఉత్తరాంధ్రను తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా అభివర్ణించిన ఆయన తమ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతాన్ని జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే జగన్ ప్రభుత్వం మాత్రం గంజాయి క్యాపిటల్ చేసిందంటూ పోలికలతో సహా వివరిస్తూ ప్రజల్లో చైతన్యాన్ని, టీడీపీ వస్తే తమకు మరింత మేలు కలుగుతుందన్న ఆలోచనను కలిగించే ప్రయత్నం చేస్తున్నారు నారా లోకేష్. మన ఇచ్చాపురం అంటే నాకు ఒకే ఒక పదం వస్తుంది, తెలుగుదేశం పార్టీ అడ్డా. మన పార్టీ ఆవిర్భావం నుంచి కేవలం ఒకే ఒకసారి ఇచ్చాపురం నియోజకవర్గం మనం ఓడిపోయాం. 2014 నుంచి 2019 మధ్యన దాదాపు 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం. అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చాం, ఆసుపత్రులు తీసుకొచ్చాం, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. కానీ మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతున్నా, గత 5 సంవత్సరాలుగా వైకాపా ప్రభుత్వం ఇచ్చాపురం చేసిందేంటి, పీకింది ఏంటని. జగన్ పాదయాత్ర చేస్తూ ఇచ్చాపురానికి అనేక హామీలు ఇచ్చారు. ఏకంగా కోకోనట్ పార్క్ ఏర్పాటు చేస్తా అన్నాడు, చేశాడా అని ప్రజలందరిని అడుగుతున్నా. బిల్లబట్టి ప్రాజెక్ట్ మోడర్నైజేషన్ వర్కులు చేస్తా అన్నాడు, చేశాడా అని ప్రజలను అడుగుతున్నా. మహేంద్ర తనయ బహుదు నదులకి సంబంధించిన ఛానల్ వర్కులు కూడా రిపేర్ చేస్తానన్నాడు, చేశాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. 2 నెలలు ఓపిక పట్టండి, మళ్ళీ మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. గత ఎన్నికల్లో పార్టీ పరంగా జరిగిన పొరపాట్లను మళ్లీ చేయకుండా, అలాగే నేతల మధ్య సమన్వయ లోపం లేకుండా చూసే ప్రయత్నం తన వంతుగా చేస్తున్నారు లోకేష్. రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయన్న వార్తలు ఓవైపు జోరుగా వినిపిస్తున్నాయి. వీటికి తోడు ఎన్నికల వేళ ఎమ్మెల్యేల మార్పుతో వైసీపీలో అసంతృప్తి, ధిక్కార స్వరాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలన్న పట్టుదలతో పార్టీ నేతల్ని ముందుకు నడిపే ప్రయత్నాన్ని శంఖారావం యాత్రతో గట్టిగా చేస్తున్నారు నారా లోకేష్. 5 ఏళ్లుగా రాష్ట్ర ప్రజల్లో వైసీపీపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. అదే సమయంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామో చెబుతూ ముందుకు సాగుతున్నారు. ఏదైతే బాబు సూపర్ 6 కార్యక్రమం మనం చేపట్టాలనుకుంటున్నామో, మీ అందరికి ఒక కిట్ ఇస్తాం. ఆ కిట్ లో క్యాలెండర్లు ఉంటాయి, క్యాప్ ఉంటుంది, ఇట్లా సైకిల్ బ్యాడ్జ్ ఉంటుంది, చిన్న కార్డు కూడా ఇస్తాం. ఆ కిట్ తీసుకుని ప్రతి గడపకి మన బాబు సూపర్ 6 మేనిఫెస్టో తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. ఒక పక్కన క్యాలెండరు, ఇంకో పక్కన మన ఇచ్చే హామీలు. ఇట్లా 25 కిట్ చేస్తున్నాం, ఇట్లా 10 మీకు ఇస్తాం, అంటే 250. ఇది ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది.
ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఇది ప్రతి గడపకి ఎందుకు ఇస్తున్నాం అంటే రేపు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీలన్నీ మనం అమలు చేయబోతున్నాం. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇదిగో అమ్మా నీ క్యాలెండర్ ఉంది కదా, చూడు అక్కడ ఇచ్చిన 6 హామీలు మేము నిలబెట్టుకున్నామని గర్వంగా చెప్పుకునే విధంగా ఈ క్యాలెండర్లు ప్రతి గడపకి చేర్చవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఇక నేతల్లో జోష్ నింపేందుకు ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడేసేందుకు వైసీపీ నేతలపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు లోకేష్. ఏపీ సీఎం జగన్ మరో కొత్త పథకం తీసుకొచ్చారని దాని పేరే ఎమ్మెల్యేల బదిలీ పథకం అంటూ ఎద్దేవా చేశారాయన. గతంలో 151 సీట్లు సాధించి చేసిందేమీ లేదన్న ఆయన విద్యుత్, ఆర్టీసీ సహా వివిధ రకాల ఛార్జీలు పెంచారంటూ విమర్శలు గుప్పించారు. జగన్ పని అయిపోయిందని సొంత పార్టీ ఎమ్మెల్యేలే అంటున్నారని చెప్పుకొచ్చారు నారా లోకేష్. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన వెంటనే పవన్ అన్న పెద్ద ఎత్తున ఆనాడు స్పందించారు. ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఏకంగా ఆపేసింది ప్రభుత్వం, పర్మిషనే క్యాన్సిల్ చేసింది. దాని తర్వాత రోడ్ మార్గంలో వచ్చేదానికి ప్రయత్నిస్తే బార్డర్లో ఆపేసింది ప్రభుత్వం. అందుకే ఆనాడు పవన్ అన్న కూడా నిర్ణయించాడు ఈ సైకోని ఆంధ్ర రాష్ట్రాన్ని తరిమి కొట్టాలని. ఆనాడే పవన్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అని. ఆ బాధ్యత మనందరం భుజస్కంధాల పైన మోయాలి. గతంలో యువగళం పేరుతో సుదీర్ఘంగా పాదయాత్ర చేశారు నారా లోకేష్. ఏపీలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు 2028 గ్రామాల మీదుగా మొత్తం 3132 కిలోమీటర్లు నడిచారు. ఇప్పుడు రోజుకు 3 చొప్పున నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తారు నారా లోకేష్. ప్రధానంగా యువగళం పాదయాత్ర జరిగిన ప్రాంతాలను ఈ శంఖారావం యాత్రలో కవర్ చేయనున్నారు. మరి సుమారు 50 రోజుల పాటు కొనసాగే ఈ యాత్ర టీడీపీ జనసేన కూటమికి ఏ స్థాయిలో మైలేజ్ తీసుకొస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.